నమస్కారం. అబ్బో ఎంత సంస్కారం. హలో, ఈ సంస్కారం వెనక ఏదో ఒక ప్రతీకారం ఉంటది చూడు. నా పైన నీకు మమకారం ఉంది మావా. ఆ మమకారానికి నీ సహకారం తోడైతే ఈ మేనకోడాలికి ఎంతో ఉపకారం జరుగుతుంది మావా. ఎంత ఉపకారం చేసినా నువ్వేమన్నా నాకు సత్కారమా చేస్తావా? చేసిన ఉపకారానికి ప్రతి ఉపకారం ఆశించడం తప్పండి. దీనికి ఎన్ని పురస్కారాలు ఇచ్చినా నన్ను ఎప్పుడు తిరస్కరిస్తానే ఉంటది. ఒరే, అధికారం లేకుండా మా ఇంట్లోకి వచ్చి అడగ తినే నా బట్ట. ఏది బాబా ఈ పిల్ల నిన్ను ఇంత ఇకారంగా కొడుతుందా? కుట్టినా తిట్టినా స్వీకరించుకోవాలి, లేదంటే నీకు కూడా పడతాయి. నన్ను కొట్టాలంటే కొత్త కొత్త ఆవిష్కారాలు జరగాల, లేకపోతే ఆకారం లేకుండా చేసేచ్చా. ఎంత అహంకారం నా సౌతి. బాబా బావా బావా అంటే నిరాకారం లేకుండా అయిపోతావు. పదం బా ఏ నుంచే. బాలాజీ, నీ మేనకోడలు నాతో చమత్కారాలు పడిపాక, నిన్ను అంగీకారం లేకుండా కన్నేస్తా నా బట్ట. ఏంది మ్యామ్ అంగిట్లో? హే నార్మల్ ఘనాకారం ఐసెత్తుకుంటే అది ద్రవాకారం అయిపోయింది కదరా నా బట్ట. ఏం బాలాజీ, ఐస్ నాకు కరిగిపోదా? డబ్బులు కూడా ఇవ్వకుండా వచ్చింది పిల్ల. దీనికి దురహంకారం ఎక్కువైపోయి అంగిట్లో ఐస్ తినేసి డబ్బు లేకుండా వచ్చిందా? మా అమ్మ వచ్చింది, ఇక్కడి నుంచి పాకపోయినావు అనుకో గోళాకారం రాయి తీసి బొక్క పెట్టేస్తా. పాప అపహారం చేసి ధిక్కారంగా మాట్లాడుతున్నావు. అన్నయ్య, మంగళకారం అయిన నువ్వు ఐస్ తినలేదు కదా, ఇంకొక ఐస్ తేపో, మా మామిస్తాడు డబ్బులు. ఏం బాలాజీ, నువ్వు ఇస్తావా డబ్బులా? మా ఆయన ఎందుకు ఇస్తాడు నా డబ్బులా? ఇదేదో కాళ్ళు మొక్కితే సంస్కారంగా మొక్కిందేమో అనుకున్నా. మీ అంగట్లో ఐస్ తినేసి మా ఆయన డబ్బులు కట్టేదానికి మొక్కిందా? మళ్ళీ దీని అన్నకు కూడా కావాలంట ఐస్. పోయి ఎక్కడి నుంచా. మళ్ళా నువ్వు కానీ డబ్బులు ఇప్పినావు అనుకో మిరకాయల కారం తెచ్చి నీ కళ్ళల్లో వేయాస మంట పుట్టాలా నా బట్ట. నువ్వు ఏం కూడా వేస్తావు తెల్లా? నువ్వు తెచ్చిచ్చి పోనా, ఇస్తాను డబ్బులా. నాకు కూడా ఒక ఐస్ దా. ఏంది నువ్వు కూడా? కార్తీక, నువ్వు ఆగమ్మా. తెల్లారితో చాక్లెట్ తీసి మడ్డ తీసి ఇలా వీళ్ళందరికి ఐస్ తీసిస్తావా? తీసుకపోతే మరి అంత బలహీనంగా ఉండవేంది నువ్వు? పెళ్ళా ముందరే పులి, ఈ మ్యాన్ కోడల ముందర పిల్లి. నీ ఉప్పు మాటలు చూస్తూనే ఉంటావా? మా మామ కొడితే నేనే కొట్టాలా, నువ్వెందుకు కొడతావే? ఏం రాకూడా దెబ్బ తగిలిందా? గట్టిగా కొట్టింది మా. మా మామ కొడతావా? నా మొగుడే మా మామే పో, దీన్నే పెట్టుకో. కొడతా ఉంటే చూస్తా ఉండవు కదా, సిగ్గు లేకుండా. దానికి అన్ని తీసి ఇచ్చా, దాంతోగానే ఉండు. నేను వెళ్ళిపోతున్నా. పోతే పని లేకర్రాడా, వేరే పెళ్లి చేస్తాను నీక. ఐస్ తీసి మామా. సరే తల్లి, నో 4 ఐసులు దాబో. సరే సరే, మంచి వ్యాపారం తగిలింది. థ్యాంక్స్ కార్తిక. ఏం ఫిక్స్ అయిపోయినావా? నన్ను వదిలేద్దామనే ఇంకో పెళ్లి చేసుకుంటావా? ఈ దొంగనా పట్టత్తా.